సామెతల గ్రంథం 14వ అధ్యాయం 14వ వాక్యం. భక్తి విడిచిన వాని మార్గములు వానికే ఎక్కసమగును, మంచివాని స్వభావం వానికే సంతోషమిచ్చును. కొట్టు చప్పట్ల. భక్తి విడిచిన వాని మార్గములు వానికే ఎక్కసమగును. ఎక్కసమంటే తెలుసుగా, కొద్ది రోజులకి వాడి బ్రతుకే వాడికి అసహ్యతను పుట్టిస్తుంది, వాని జీవితమే వాడికి బోరు కొట్టింది. మన జీవితం మనకు బోరు కొడితే ఎంత దారుణంగా ఉంటుంది అనుకున్నారు? పక్కవాడు మనకు బోరు కొడితే ఇంకొక సహవాసానికి వెళ్తాం, ఇంకొకటితో సహవాసం చేస్తాం. నీకు ఎక్కసమైపోయింది. అసలు ఇప్పుడు బ్రతకాలంటే తినాలి, తినడానిక లోపలికి వెళ్ళటంలా పూర్తిగా అయిపోయింది, ఏమీ పోవట్లా. ఏదైనా పోయినా వాంతి అవుతుంది. ఎన్ని రోజులు బతుకుతాడు? నీళ్లు తాగినా వాంతి అయిపోతుంది, ఇడ్లీ తిన్నా వాంతి అయిపోతుంది, ఏ చిన్న వాంతులే ఎక్కసం బయటకు వచ్చేస్తుంది. ఎంతకాలం బ్రతుకుతాడు? ఇంత మంచి స్నేహాన్ని వదులుకొని, నిస్వార్థంగా ప్రేమించే వారిని వదులుకొని, లోకాన్ని స్నేహించినటువంటి వానికి, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడి మీద నీకు బోరు కొట్టింది. ఆశించకుండా ఉచితంగా ప్రేమించేటువంటి వారి మీద నీకు బోరు కొట్టింది. ఒక డాక్టర్ చిన్న సలహా ఇవ్వాలంటే ఫీజు తీసుకుంటాడు, ఒక అడ్వకేట్ చిన్న సలహా ఇవ్వాలంటే ఫీజు ఇవ్వాలా, ఒక మానసిక వైద్యుడు సలహా ఇవ్వాలంటే ఫీజు ఇవ్వాలా? అవునా కాదా? ఇంత మంచి సలహాలు దేవుడు నీకు ఉచితంగా ఏర్పాటు చేసి ఇస్తుంటే ఇవంటే నీకు లెక్కలేదు. అది మన చర్చిలోనైతే ఏ టైంలో వచ్చైనా భోజనం చేస్తారు, టిఫిన్ చేస్తారు. దాని విలువ వాళ్ళకి తెలియట్లా. ఎన్నోసార్లు డబ్బులున్న జోబిలో టయానికి అన్నం లేకుండా కడుపు మార్చుకొని వచ్చిన దినాలు ఎన్నో ఉన్నాయి. నాకు డబ్బులు ఉంటాయి, జోబి నిండా డబ్బులు ఉంటాయి. కొన్నిసార్లు డబ్బులు ఉన్నా అక్కడేం దొరకవు. మనోళ్ళు ఎప్పుడొచ్చినా వాళ్ళ భార్య కూడా పెట్టదు, వాళ్ళ అమ్మ కూడా పెట్టదు. అదే నీకు ఎగటేసిందా? ఆ ప్రేమ నీకు ఎగటేసిందా? ఆ సహవాసం నీకు ఎగటేసిందా? దేవుడితో దగ్గరికి వెళ్ళి మోకరిస్తే ఆ రుచే వేరు, దేవుని మాట వింటున్నప్పుడు ఆ టేస్టే వేరు. స్టార్టింగ్లో నువ్వు వాక్యం వింటున్నప్పుడు నీ కళ్ళమట నీళ్ళు జలజలా రాలేవి, ఆ టేస్ట్ వేరు. ఇప్పుడు అదే వాక్యం నీకు ఎక్కసంగమైందా? అయితే నీ జీవితం నీకు ఎక్కసంగా మారిపోయింది. నీ పిల్లలు నీకు ఎక్కసంగా మారిపోతారు. బైబిల్ చెబుతుంది అది. నీ భార్య నీకు ఎక్కసంగా మారవచ్చు. సమాజం నిన్ను ఒక రకమైనటువంటి ఎక్కసంగా మారిపోవచ్చు. చివరికి నీ బ్రతుకు నీకు ఎక్కసముగా మారిపోయింది. భక్తి మార్గము తొలగిన వానికి వచ్చే దుష్పరిమాణం. అందుకనే దేవుని ప్రేమను మనం తెలుసుకున్నాం. భక్తి మార్గంలో కష్టాలు రావని ఎప్పుడు చెప్పలా, ఎవరో చెప్పలా. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కొన్ని అప్ అండ్ డౌన్స్ వస్తాయి, కొన్ని ఇరుకులు ఇబ్బందులు వస్తాయి. అంత మాత్రాన మంచి రోడ్డు రాదా? అంత మాత్రాన శ్రేష్టమైనటువంటి రోడ్డు రాదా? ఒకసారి మీరు ఆలోచించండి. గతుకుల రోడ్డు ఎంత దూరం ఉంటుంది? ఇలా హైదరాబాద్ వెళ్ళడానికి బయలుదేరితే ఇక్కడ నుండి సత్తెనపల్లి వరకు ఇరుగ్గా ఉంటుంది రోడ్డు. సత్తెనపల్లి నుండి పిడుగురాళ్ళ వరకు భయంకరమైన గతుకుల రోడ్లు. కానీ ఈ గతుకుల రోడ్లో దేన్ని ఊహిస్తామంటే 30 కిలోమీటర్లు వచ్చుకుంటే సూపర్ హైవే వస్తుంది. ఒళ్ళు కదలకుండా వెళ్ళిపోతామని కళ్ళు మూసుకొని ఆ 30 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాం. ఎట్లా కళ్ళు మూసుకొని ప్రయాణం చేస్తాం. ఆ 30 కిలోమీటర్లు చూసి నేను భయపడి వెనుతిరిగితే
చేరాల్సిన గమ్యానికి చేరుకోను కదా. ఆ 30 కిలోమీటర్లు చూసి నేను సనిగితే గొనిగితే నా బ్రతుకు చేరాల్సిన స్థలానికి చేరదు కదా. అట్లాగే నీ జీవితంలో కూడా గతుకుల రోడ్లు ఉంటాయి, కొన్ని పరిస్థితులు ఉంటాయి, అది దాటుకొని వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఎంతమందికి అర్థమవుతుంది? భక్తి నుండి వెనుతీస్తే వాడి జీవితమే వాడికి విరక్తి చెందింది. ఆ రోజు నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి స్తోత్రం నాయన అన్నా, ఒకవేళ పాస్టర్ గారి దగ్గరికే వచ్చిన, ఒకవేళ పరిశుద్ధులైన విశ్వాసుల దగ్గరికే వచ్చిన, నీకు నీ మీద మొదటున్న నమ్మకం దేవుడి దగ్గర దొరకదు. ఒకవేళ దేవుడి దగ్గర దొరికిద్దేమో కానీ అస్సలు మనుషుల దగ్గర దొరకదు నీకు. ఈడు కొన్నాళ్ళు ఎలగబెట్టాడో, వీడు ఎన్ని తిరిగే బ్యాచి, దాన్ని స్ట్రైట్గా ఎంత బాధ అయినా నువ్వు నిదానంగా ఎక్కిన శిఖరానికి ఎక్కాలా. నువ్వు నిదానంగా ఎక్కు, శిఖరానికి ఎక్కాలా. నత్తనడకే నాడు శిఖరాన్ని చేరుకోవాలా. అంతేగాని కిందపడి మరలా కుదరదు. గుర్తుపెట్టుకోండి, మీరు భక్తిలో నుంచి తొలగిపోయినప్పుడు నీ జీవితం నీకే ఎక్కసంగా మారిపోయింది. ఎంత ఎక్కసము కంటే ఎంత భ్రష్టత్వం, ఎంత ఆర్థిక సమస్యలు, ఎన్ని వ్యాధులు, ఎన్ని సమస్యలు, ఎన్ని అవమానాలు వస్తే నీ బ్రతుకు మీద నీకు ఎక్కసంగా మారిపోయింది. ఎవడ బ్రతుకోడికి ఇష్టంగా ఉంటుంది అసలు లెక్క అయితే. వాక్యం చెబుతుంది తన జీవితం తనకి వెక్కసంగా మారిపోయింది అన్నాడు. ఫస్ట్ తన ఎక్కసం అంటే తన మీద తనకే విరక్తి, తన మీద తనకే వ్యతిరేకం. ఎందుకు ఈ బ్రతుకు అనిపిస్తుంది. గుర్తుపెట్టుకోవాలి భక్తి కలిగిన బిడ్డలు.